తాడిమేటి శ్రీదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. కదలకుండా కూర్చోలేవు. బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను? గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ల కూతురు ఉషను. నీకింత విసిగేమిటోయ్? పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి గాని, అక్కడే పేపర్ తిరగేస్తున్న సుందరం అన్నాడు. ఓయబ్బో! చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా! అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంత స్వరూపులు. నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశ్యం? హోంవర్క్ చేయించడము, చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో పరీక్షలొకటి. అవి వాళ్ళకో, నాకో అర్థమై చావడం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగ్‌లంటూ దుంప తెంపుతున్నారు. వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తలప్రాణం తోకకి వస్తోంది. విసురుగా అంది సుందరి. అందుకే కదుటోయ్ నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను. 2 చోట్ల కష్టపడలేవని. ఆ! ఈ చాకిరీ 10 ఉద్యోగాలు పెట్టు. ఓ మెప్పు, మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా? గానుగెద్దు బతుకై రోత పుడుతోంది. మూతి 3 వంకర్లు తిప్పింది. కదలొద్దన్నానా? చెప్తే వినవు. మొండితనంలో మేనత్తని మించిపోయావు. పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గొల్లుమనడం, సుందరం కయ్యిమనడం ఒక్కసారే జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తుతావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లలు నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం. అవును నా పిల్లే. కానీ బుద్ధులు మీ చెల్లెలివే. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిన ఎక్కించుకునేది? ఆవిడ్ని ఏడిపించుకు తినేది కాదు. నిజం చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నట్లు అంది. అబ్బో! అత్తయ్యగారు. ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండి అనండి. ఎంత బాగా చూసినా నేను పరాయింటి నుంచి వచ్చిన దాన్నేగా. మీరు ఒకటి. ముక్కు చీదేసింది. చాల్లే నెత్తి మీద నీళ్ళ కుండ ఉంటుందెప్పుడూ. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లు లేడు. స్కూల్‌కి టైం అవుతోందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నానిముచ్చు వెధవ. చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం ఎవరి పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్ట్‌గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంటా లేవు దులిపేసింది సుందరి. అవును పాపం మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి. అవును. పుడకలతో గాని పోదు. నిండి ఇంట్లో ఇలాంటి మాటలనటం మీకే చెల్లింది. విసురుగా జడవేయడం ముగించి, పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా! వైట్ రిబ్బన్‌లు వెయ్యలేదేమిటి? అంటూ రాగం తీసింది. కావాల్సిన రిబ్బన్‌లు ముందే తెచ్చిపెట్టుకోలేవు? అంతా అయ్యాక మొదలెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్లు. పొద్దుట్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టం అయిపోతోంది. జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావెప్పుడు చూసినా. ఎవరింట్లో పని వారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే. భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదిను. మీరు ఆఫీస్‌కి వెళ్ళేలోగా ఒక్క చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలులెండి నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చెయ్యడం మా ఇంటా వంటా లేదు. ఈసడించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడ, మగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని, మగ పని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు. సర్లెండి మనిద్దరికీ ఇది ఎప్పుడూ ఉండేదే గానీ నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నావు? జ్వరంగాని వచ్చిందా ఏమిటి? సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా? అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది. ఛ! ఏమిటిది చిన్న పిల్లలా? అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకొని కళ్ళొత్తాడు. మరేం లేదు. నేను బానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్‌కి ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు.
కూరగాయలు తెచ్చాడు. వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరన్నట్లు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి. భార్యాభర్తల తగవలు అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంతో సేపు నిలవవు అని అంది సుందరి. అలాగా నేనింకేటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేమిటి? అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలన్నీ పడక గదిలో పరిష్కారం అయిపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు? అంటూ. సోపు ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు. వంట పని, పిల్లల పని చూడనా? మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి. మిమ్మల్నిలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిననాలసలు. మాటలు జాగ్రత్తగా రానియి. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడసలు ఆవిడ ఊసెందుకు? ఆవిడ ఊసెందుకు అంటారేమిటి? మా వాడంత మంచివాడు, బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనక. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటిప్పుడు? నేను గెయ్యాలినా? నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేననడం దేనికి? స్పష్టంగా కనబడుతుంటే. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా? తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలి రండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ. అవును పాపం. నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి. ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్ళిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు మర్చిపోయే సంగతా? అబ్బో! అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులొత్తినట్లు మాట్లాడుతున్నావు. మీకసలు మర్యాద, మన్ను తెలిసి సస్తేగా. ఆగండక్కడ. మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణమప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు, షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీ వాళ్ళు. మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు. ఆ! మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకర్లు తిరిగింది. చాల్లే ఎక్కువగా తిప్పకు చూడలేక చస్తున్నా. అవును. ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలెండి. మగవాళ్ళ మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు. ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేం? వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో, మానతాయో చెప్పలేనట్లు మగాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట. ఈటొచ్చి మా ఆడాళ్ళమే వెర్రి మొహాలం ముక్కు చీదేసింది. అయ్య బాబోయ్! ఇప్పుడు కుళాయి విప్పకు. నాకు ఆఫీస్ టైమయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు. నెమ్మదిగా తినండి పొలమారగలదు. కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాసు తెచ్చి టపీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడా మంచినీళ్ళు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను. మర్చిపోకండి. జాగ్రత్తగా వెళ్ళి రండి. నువ్వు కదులు మరి. త్వరగా ఎదురురా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జామ్ జామ్మని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయాయన్నావు కదా. పార్కుకు వెళదాం. బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసు మనసులో ఉండదు మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయి ఎదురుచూపులు మొదలెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంట్ పని తగిలి ఉంటుంది. ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకి పెట్టేసింది. ఆమె మనసు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందరాలే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా. పెళ్ళామే కదా అని లోకువ. ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలయ్యింది. పిల్లలు నిద్రలకు పడ్డారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం. ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తే
ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, "ఏమైందండీ?" అంది భుజం మీద చెయ్యి వేస్తూ. మా ఆఫీస్‌లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా! అవును. ఇద్దరు ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కూడాను అంది. అయితే అన్నట్లు చూస్తూ శాంతమ్మ ఇవాళ ఉన్నట్టుండి పడిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందిట. చాన్నాళ్లుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు. పిల్లలు 10థ్, ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది. బాధపడకండి. మరీ చిన్నపిల్లలు కాదు కదా! కష్టం, సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీస్‌లో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలా సార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్‌తో మంచి పనులు చెయ్యాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకు చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు. ఇంక ఆలోచనలు వదిలి లేవండి. ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను. చెయ్యి పట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి, సమర్థత ఉన్న దానివి సుందూ. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలిక పడింది. మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తరువాత పొగడొచ్చు గానీ, ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకి వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్‌కి వెళ్తున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందిట నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా! అన్నలుంగారికి, చెల్లెలుంగారి నుంచి ఫోనొచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా? అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు. ఈసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి? తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును. ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులు ఉండవు. అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక్క పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లే ఓయ్! దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి 4 రోజులో, 10 రోజులో ఉండిరా. నచ్చచెప్తున్నట్లు అన్నాడు. మీరంతగా సోపు వెయ్యక్కర్లేదులెండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకివ్వాల్సిన గౌరవం నాకివ్వడం లేదనే నా బాధ. ఏదో లెద్దూ చిన్నపిల్ల. దానికిలాంటివేవీ తెలియవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడగారు 6 నెలలు చిన్న అంతే. నేను మీకు నాపసానిలా కనబడడం, ఆవిడ చిన్న బొటిలా కనబడటం మామూలైపోయింది. ధ్వజం ఎత్తింది. ఇంతకీ ఏమంటావ్? విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదిన, మరదళ్ళున్నాక చీరలు సింగారించుకొని పెళ్ళిళ్ళకి, పేరంటాలకి తిరగడమే కాదు, ఒకరికొకరు సాయమూ చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను, మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి చుట్టాలొచ్చారంటే సరి, ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చెయ్యలేక నా నడుం పడిపోతుంది. సుందరి మాటల్లో నిస్సహాయత కనబడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లెండి. ఏదో నా బాధ చెప్పాను అంతే. రానివ్వండి. ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారుగా. ఈ మొగుడు గారికి ఆ అర్ధమొగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది. అలా అంటుంటావు గానీ, నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందూ. నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఏంటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావ్? మరే ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా! బాబోయ్! ఇక్కడి నుంచి పారిపోవడం నయం. అవును. ఎప్పటినుంచో నాకో డౌటు. అసలు మన జాతకాలు కలిసాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావ్?
ఎప్పుడూ ఏదో ఒక పొట్లాట. క్వెషన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో అదేనయ్యా సుందరం సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచెయ్యి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. కథ సమాప్తం.